హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఏంటండి అందరు బాగున్నారా? నా ఛానల్‌ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు చిన్న సాయం చేసి పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా నా ఛానల్‌కి కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్. మీతో ఏ వీడియోని షేర్ చేసుకోబోతున్నానంటే, నేను రీసెంట్‌గా ఊరు వెళ్ళాను కదండీ! ఆ ట్రావెల్ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి ఫస్ట్ బ్యాగ్‌తో స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మనం ఊరెళ్దాము అనుకుంటే ఫస్ట్ సర్దుకోవాల్సింది బ్యాగే కదండీ! అందుకే బ్యాగ్‌తో స్టార్ట్ చేస్తున్నాను. మనం వెళ్ళింది 2 రోజులకే గానీ బోలెడు బట్టలు పట్టుకోవాల్సొస్తది. 4 మెంబర్సం కదా! మా హస్బెండ్ 2 డ్రెసెస్, నావి 2 డ్రెసెస్, పిల్లలు 2 డ్రెసెస్. మనకేంటంటే 2 డ్రెసెస్‌తో అడ్జస్ట్ అయిపోవచ్చు. పిల్లలకి 2 కాస్త 4 అయిపోతాయి. అందుకే బ్యాగ్ ఫుల్ అయిపోద్దండి. నేను ఊరెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా బ్రషెస్ పట్టుకుంటానండి. ఎందుకంటే మనకి వెంటనే బ్రష్‌లు దొరకవు. దాంతో పాటు నేను ఫేస్ వాష్ కంపల్సరీగా పట్టుకుంటాను. ఎందుకంటే 2 డేస్‌కైనా నేను ఫేస్ వాష్ అనేది కంపల్సరీగా పట్టుకుంటాను. అత్తయ్య వాళ్ళ ఇంటికాడ సోప్స్ వాడతారు. అంటే నేను సోప్ వాడతాను గానీ వన్స్ మన ఫేస్‌కి ఫేస్ వాష్ అలవాటు అయిపోతే సోప్ పెద్దగా వాడం కదా! బ్యాగ్‌లో దాన్ని కూడా పెడుతుంటాను. నేనైతే పెద్దగా మేకప్ ఏమి అవ్వనండి. కాజల్, లిప్ బాము, ఐబ్రో పెన్సిల్ అండి. ఇవే ఎక్కువగా వాడుతుంటాను. అందుకే ఆ 3 పెట్టేసుకున్నాను. తర్వాత మన ఇంట్లో స్టిక్కర్స్ పెద్దగా ఉండవండి. వాల్ స్టిక్కర్లు పెట్టుకోవాలంటే మనకు నచ్చదు. అందుకే ఇవి ఒకటి కంపల్సరీగా పట్టుకెళ్తాను. నేను ఊరు వెళ్ళేటప్పుడు మర్చిపోకపోయినా ఇవి మాత్రం మర్చిపోకుండా పెడుతుంటానండి. మీరు కూడా నాలాగే సర్దుకుంటారా? లేదా అక్కడ ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోదామని చెప్పి ఏమీ పట్టుకెళ్ళకుండా వెళ్తారా? కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నేను మాకు వైజాగ్ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి 3 అవర్స్ పడుతుందండి. అందుకే నేను ఎక్కువగా ఎన్ని సోర్సెస్ ఉన్నా బండినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. నాకు బండి మీద ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా మా హస్బెండ్‌కి రిక్వెస్ట్ చేసి బండి మీదే వెళ్తున్నాము. మా అబ్బాయికి ట్యూషన్‌లో మధురవాడలో ట్యూషన్ పెట్టామని చెప్పాను కదా! ఆ ట్యూషన్ దగ్గరికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని బయలుదేరుతున్నామండి. అలాగే ఎప్పుడు విశాఖపట్నం మీదలెళ్ళి శ్రీకాకుళం వెళ్ళినా నేనే కాదండి మీలో ఎవరు వెళ్ళినా పువ్వులు కావాలి అనిపిస్తే మాత్రం ఆనందపురంలో తీసుకోండి. మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి వస్తుంటాయి. మన ఆడవాళ్ళకి పువ్వులంటే ఎంత ఇష్టమో, అది ఎంత రేటు పెరిగినా మనం కొనకుండా మానం. మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రేట్లు అలాగే పెంచుకుంటూ పోతున్నారు. అందుకే ఎప్పుడు నేను ఊరు వెళ్ళినా ఆనందపురంలోనే తీసుకుంటానండి. నేను తీసుకున్న ఫ్లవర్స్ 200 అయ్యాయండి. ఇదే ఫ్లవర్స్ నేను మన ఊర్లో తీసుకుంటే 400 అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. పువ్వులు తీసుకొని స్టార్ట్ అయిపోయామండి. మా హస్బెండ్‌కి పెద్దగా బండి మీద రావడం ఇష్టం లేకపోవడం వల్ల ఎక్కడో ఒక్క దగ్గరైనా బ్రేక్ తీసుకుంటారు. తను టీ కోసం బ్రేక్ తీసుకుంటే, నేను స్నాక్స్ కోసం బ్రేక్ తీసుకుంటాను. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా లోకల్‌లో అంటే విశాఖపట్నం లోకల్‌లో తిరగడానికి వెళ్ళినా, లేకపోతే ఊరొచ్చినా ఎంత తిరగడానికి ఇష్టపడతానో అంత తినడానికి ఇష్టపడతానండి. మా ఆయన బాదం టీ ఒక్కటే తీసుకున్నారు. నేను టీ తీసుకున్నాను, పకోడీ తీసుకున్నాను, ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. ఇంకా తినిద్దాం అనుకుంటే పొట్ట సరిపోదు కదండీ! ఇంకా తిందాము అని అనుకుంటాను తప్ప తినలేను. నాలాంటి వాళ్ళు కూడా మీలో ఎవరైనా ఉన్నారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకో మాట, పెట్రోల్ బంకుల దగ్గర ఎందుకు ఈ ఫ్లాగ్స్ పెడతారో నాకు తెలీదండి. నేను చాలా దగ్గరలో చూశాను. చాలామందికి అడుగుదాం అనుకున్నాను గానీ, ఏమనుకుంటారో ఏంటని అడగలేదు. కానీ ఇప్పుడు చాలామంది వీడియోని చూస్తుంటారు కాబట్టి, ఎవరికో ఒక్కళ్ళకైనా తెలిసుంటది అని అడుగుతున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకు పెడతారు ఏంటి అన్నది. మేము బయలుదేరినప్పటి నుంచి చినుకు పడుతుంది. అనవసరంగా ఎందుకు బండి మీద వచ్చాము అని నాకే అనిపించింది. మనకి సోర్సెస్ ఉన్న బండి మీద వెళ్ళడం చాలా తప్పండి. వర్షం పడేటప్పుడు మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏవీ చేయొద్దు. నాలాగా మా హస్బెండ్‌తోని తిట్లు కాస్తుంటారు. ఫైనల్‌గా అయితే ఇంటికొచ్చేసామండి. ఓకేనండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.